హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కిరాక్ ఆర్పి ఒకడు. తన నెల్లూరు యాసలో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించేవాడు కిరాక్ ఆర్పి. కమెడియన్ చంటి టీంలో స్కిట్స్ చేస్తూ ఆ తర్వాత టీం లీడర్ గా ఎదిగాడు. ఆ సమయంలోనే ఆయన సినిమాల్లో ఆఫర్స్ కూడా అందుకున్నాడు. కొన్ని సినిమాల్లో కామెడీ పాత్రలు కూడా చేశాడు. ఆ తర్వాత నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుతో రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. హైదరాబాద్ తరహా పలు నగరాల్లో ఈ రెస్టారెంట్ బ్రాంచెస్ ను ఓపెన్ చేసి బిజినెస్ మొదలు పెట్టాడు. అలాగే ఈ మధ్య కాలంలో రాజకీయాల్లోకి దిగాడు. వైసీపీ నాయకులపై కామెంట్స్ చేస్తూ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఒకప్పుడు జబర్దస్త్ కు జడ్జి గా చేసిన రోజాపై కూడా ఆయన కామెంట్స్ చేశారు. అదే విధంగా అల్లు అర్జున్ పై కూడా ఆర్పి కామెంట్స్ చేశాడు. అల్లు అర్జున్ ఆర్మీ పైన ఆయన కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా కిరాక్ ఆర్పి పై నటుడు కమీడియన్ షేకింగ్ శేషు మండిపడ్డారు. అతను ఒక ఫ్రాడ్ అంటూ ఓ నిర్మాతను నిండా ముంచాడు అని ఫైర్ అయ్యారు శేషు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అప్పట్లో ఆర్పి ఓ సినిమా తీస్తున్నా అంటూ హడావిడి చేశాడు. ఓ నిర్మాతను పట్టుకున్నాడు. ఆయన ఇక్కడ ఉండడు. జేడి చక్రవర్తితో ఓపెన్ చేయించాడు. ఆ ఓపెనింగ్ కు నాగబాబు కూడా వచ్చారు. పెద్ద సినిమా తీస్తున్నాడు అని మేము కూడా ఆనందపడ్డాం. కానీ హైదరాబాద్ లో ఆఫీసు ఒకటి రెంటుకు తీసుకున్నాడు. దాని రెంటు 50,000. సినిమానే మొదలు కాలేదు. అప్పుడే నిర్మాత చేత భారీగా ఖర్చు పెట్టడం మొదలు పెట్టాడు. తీరా చూస్తే సినిమా మొదలవక ముందే 20 లక్షల బిల్లు నిర్మాత చేతిలో పెట్టాడు. దాంతో అతను లబోదిబోమన్నాడు. నన్ను నిండా ముంచావు, నువ్వొద్దు, నీ సినిమా వద్దు, మొదలు పెట్టకుండానే 20 లక్షలు ఖర్చు పెట్టావు, నా డబ్బులు రిటర్న్ ఇచ్చేయంటూ గగ్గోలు పెట్టాడు. ఆ తర్వాత హోమ్ టూర్ పెద్ద ఫ్రాడ్. ఎవరిదో ఓ ఇంటిని చూపించి ఇది నా ఇల్లు, దీని ఖరీదు 3 కోట్లు, ఇది నా బెడ్రూమ్ అంటూ బడాయి చూపించాడు. నిజానికి అది వాడి ఇల్లు కాదు, ఎవరో కోటీశ్వరుడి ఇల్లు. ఇంటీరియర్ డిజైన్ చేస్తుంటే ఆ ఇల్లు చూపించి నాది అంటూ వ్యూస్ కోసం ఓ ఫ్రాడ్ చేశారు అంటూ ఆర్పి బండారాలు బయట పెట్టాడు శేషు.